వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్. నేను మీ హారిక. ఈరోజు ఒక మంచి టెంపుల్ వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసాను. మా పెద్దోడు ఎక్కడికి వెళ్ళినా సరే కంపల్సరీగా మాస్క్ అనేది క్యారీ చేయాల్సిందే. అందులో కార్లో కూర్చున్నాడు అంటే మాస్క్ ఉండాల్సిందేనండి. నేను వీడియో తీస్తున్నాను, కొంచెం మాస్క్ కిందకి దించరా అంటే దించాడు. ఇంకా ఫైనల్గా ఎర్లీ మార్నింగ్ 6 o'clock కల్లా బయలుదేరిపోయాము. ఇంతకీ చెప్పడం మర్చిపోయాము, మేము వెళ్ళేది హైదరాబాద్లో ఉన్న గుడికి కాదండి, మంగళగిరి పానకాల స్వామి గుడికి. అందువల్ల ఎర్లీ మార్నింగ్ 6 o'clock కల్లా బయలుదేరిపోయాము. ఇక 8 o'clock అయిందని చెప్పి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగాము. ఇక్కడ విలేజ్ ఆర్గానిక్ కిచెన్ అయితే ఉంది. ఇది రెండోసారి మేము విజిట్ చేసామండి. ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంది, అందువల్లే మళ్ళీ ఇక్కడే ఆగాము. హైజీన్గా ఉంటుంది, అందులోనూ చాలా త్వరగా సర్వ్ చేస్తారండి, లేట్ అనేది ఉండదు. ఇక్కడ జర్నీ అనేసరికి ఎక్కువ శాతం ఇడ్లీ ప్రిఫర్ చేస్తారు, కానీ మా ఫ్యామిలీ మాత్రం దోశ ఫ్యామిలీ అండి. ఎప్పుడు ఎక్కడ ఏ జర్నీ చేసినా దోశలు తినాల్సిందే. ఈసారి మా వాడు మాత్రం డిఫరెంట్గా పూరి అయితే ఆర్డర్ చేసుకున్నాడు. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. యాక్చువల్గా అయితే మేము 5 o'clockకి బయలుదేరదాం అనుకున్నాం, కొంచెం లేట్ అయిపోయింది, 6 అయిపోయింది. 5 o'clockకి బయలుదేరి ఉంటే ఇంకా ఎర్లీగా రీచ్ అయిపోయేవాళ్ళము. ఇప్పుడైతే మంగళగిరికి రీచ్ అయిపోయాము. చూసారా ఈ టెంపుల్, ఇది కొండ కింద ఉన్న టెంపుల్ అండి. ఇక్కడ కూడా నరసింహస్వామి ఉంటారు. ఈ గుడి టైమింగ్స్ వచ్చి మార్నింగ్ నుండి మధ్యాహ్నం 12 వరకే ఓపెన్ అయింది అని అన్నారు. మేము రీచ్ అయ్యేసరికి 11 o'clock అయిపోయింది. ఎగ్జాక్ట్గా హైదరాబాద్ నుండి అయితే 5 hours పడుతుంది. సో మేము ఫస్ట్ అయితే ఈ గుడిని దర్శనం చేసేసుకున్నాము. పిల్లలకి బావిని కూడా ఒక వింతగా చూపించాల్సి వస్తుంది. అంటే నుయ్యి అంటారు కదా, అంటే మా స్లాంగ్లో బావి అంటారులేండి. పాప అమ్మాయికి నీళ్ళు ఎంత ఉన్నాయో కనపడట్లేదంటే వాళ్ళమ్మ కష్టపడి ఎత్తుకొని మరీ చూపించింది. అసలు ఇప్పుడు పిల్లలకి ఇలా నీళ్లు చేదడం అనేది ఎలాగా అనేది కూడా చాలా తక్కువ మందికి తెలుసు కదా. ఊర్లలో అయితే పెద్ద పెద్ద బావులు ఉండేవి. నిజానికి చెప్పాలంటే చేతికి వేరే ఒక ఎక్సర్సైజెస్ అవసరం లేదండి, ఇలా నీళ్లు తీయడమే పెద్ద ఎక్సర్సైజెస్. అందుకే మన అమ్మమ్మలు నానమ్మలు అంత స్ట్రాంగ్గా ఉంటారు. శరీరం మొత్తం శ్రమతో కలిగిన పనులన్నీ చేసేవాళ్ళు కాబట్టి వేరే ఎక్సర్సైజెస్ అవసరం లేదు. ఇక మెయిన్ గుడి ఎడం వైపుకి వచ్చేసరికి బంగారు వెండి బల్లుల దర్శనం అయితే ఉంది. అదిగోండి ఇక్కడ పైన ఉంది బంగారు బల్లి, వెండి బల్లి ఉంది. నేను చూసింది మొదటైతే కంచిలో చూశాను. కంచి కామాక్షమ్మ టెంపుల్ ఫేమస్ బంగారు బల్లి, వెండి బల్లేనండి. మళ్ళీ తర్వాత నేను ఇక్కడే చూస్తున్నాను ఈ బల్లులు అనేది.
నెక్స్ట్ కొండ మీద పానకాల స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ టెంపుల్ వచ్చి మనం ఇప్పుడు చూసాం కదండి, ఈ గుడికి ఆపోజిట్ రోడ్లోనే కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరిగామంటే కొండ స్టార్టింగ్ అనేది వస్తుంది. జనరల్గా కొండ మీద ఉన్న ఏ గుళ్ళకైనా టోల్ గేట్స్ అయితే ఎలా ఉంటాయో ఈ కొండకు కూడా టోల్ గేట్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఇప్పుడు దాకా మాలకొండ నరసింహస్వామిని, సింహాచలం నరసింహస్వామిని, యాదగిరిగుట్ట నరసింహస్వామిని చూశాను. ఇది వచ్చి 4వదండి, మంగళగిరి పానకాల నరసింహస్వామిని చూడబోతున్నాను. ఇది కొండ స్టార్టింగ్ అండి. ఎక్కువ పెద్ద కొండ అంటే తిరుపతి కొండ ఉన్నట్టయితే ఉండదు, చాలా తక్కువ సేపు అవుతుంది, అంతే వితిన్ 5-10 మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు. మేము వెళ్ళింది శనివారం కాబట్టి ఫుల్ రష్ ఉన్నారు. కార్స్ కూడాను ఆ కొండ ముందే అంటే టర్నింగ్స్ ఉంటాయి కదా, ఆ టర్నింగ్స్ ముందే చాలా ట్రాఫిక్ ఉండిపోయింది. కార్స్ అన్నీ కూడాను అక్కడే పార్క్ చేశారు, లోపలికి కూడా వెళ్ళలేదు. ఇందాక మనం కింద చూసాం కదండి, ఆ టెంపులే పైన నుండి వ్యూ అయితే నేను ఇక్కడ తీశాను. చూసారా, టెంపుల్ రోడ్లోనే ఈ టర్నింగ్స్లోనే అన్ని కార్స్ కూడా పార్క్ చేసేస్తున్నారు. అంత రష్ ఉన్నారు జనాలు అయితే. శనివారం అయ్యేసరికి ఆబ్వియస్గా వెంకటేశ్వర స్వామి గుడికి, నరసింహస్వామి గుడికి ఎక్కువ జనాలు అయితే వెళ్తుంటారు కదా. ఇది వచ్చి మెట్లదారండి. ఈ గుడి ప్రత్యేకమైందంటే బిందెలు పానకాలు స్వామివారికి పోస్తుంటారు. స్వామివారికి పానకం పోసేటప్పుడు గుటకల శబ్దం వస్తుందండి. ఇదే చాలా ఫేమస్ అనమాట. ఇక్కడే పానకం అమ్ముతారు. మనం బిందెకి పే చేసామంటే అయ్యవారు గుట్టకొచ్చేంత వరకు స్వామివారికి పోస్తూ మనల్ని అడుగుతుంటారు కూడాను, శబ్దం వినపడిందా గుటక శబ్దం అని చెప్పి. రష్గా ఉండేటప్పుడు అంతగా అడగర్లేండి. ఈ పానకాల స్వామి గుడి టైమింగ్స్ వచ్చి ఉదయం నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పానకం అనేది పోస్తుంటారు. ఇక్కడొచ్చి అమ్మవారి గుడి, పైన మెట్ల మీద కొండ మీదకి వచ్చేసరికి అమ్మవారి గుడి. మేమైతే ఒక బాటిల్ని అయితే తీసుకున్నాము. పానకం బిందెలో స్వామివారికి పూజార్లే పోసి మనకిస్తారు. ఈ పానకం ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేసరికి మంచి మంచి కొండపల్లి బొమ్మలు అయితే కనపడ్డాయి. రేట్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయిలేండి, కాకపోతే కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. అన్నీ కొండపల్లి బొమ్మలే ఉంటాయి. అంటే ఎప్పుడైనా సంక్రాంతికి, దసరాకి బొమ్మల కొలువు పెట్టే వాళ్ళకైతే ఇవి బాగా యూజ్ అవుతాయి. కలెక్షన్ కూడా కొంచెం వెరైటీగా చాలా బాగున్నాయండి. గవ్వలు, గురివింద గింజల్లో నేను నలుపు ఎరుపు కలిపి ఉన్నవి చూశాను, కానీ ఇక్కడ నేను ఓన్లీ నలుపు కూడా చూశాను. ఇవే కాకుండా మన గవ్వల సైజెస్ ఉంటాయి కదా, చిన్న గవ్వల నుండి పెద్ద గవ్వలు, ఇలాగ అన్ని రకాలు కొంచెము పూజ గదికి అంటే దేవుడికి సంబంధించినవి ఏవి కావాలన్నా కూడాను ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వచ్చినప్పుడు ఈజీగా దొరుకుతాయండి. అంటే మనం ఎక్కువ వెతకనవసరం లేదు, అన్ని వెరైటీస్ దొరుకుతుంటాయి కాబట్టి. నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను పానకాల స్వామి గుడికి వెళ్ళాలి అని చెప్పి, కానీ ఇప్పుడు జాతరకి రీసెంట్గా వెళ్ళాం కదా, జాతరకి వెళ్ళేటప్పుడు ముందు రోజు మేము ఇలా ప్లాన్ చేసుకొని వెళ్ళాము. ఇప్పటికైతే స్వామివారి దర్శనం అయితే అయ్యింది. చెప్పాను కదా ఇక్కడ ఫేమస్ ఏంటి అనేది, మంగళగిరి పానకాల స్వామి టెంపుల్. అంటే స్వామికి పానకం పోసేటప్పుడు గుటకల శబ్దం వినపడుతుంది. ఎక్కువ రష్ ఉండే రోజు వెళ్ళకుండా కొంచెం ఫ్రీగా ఉండేటప్పుడు, జనాలు తక్కువ ఉండేటప్పుడు వెళ్ళండి, మీకు ఖచ్చితంగా గుటకల శబ్దం అయితే వినపడుతుంది. మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో కలుద్దామా.